ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీ అయిన సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది అండ్ ఈజీగా వండుకోవచ్చు కూడా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను ఈ గ్లాసు మెజర్మెంట్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని ఇలాగ కడిగి ఒక 1/2 అవర్ నేను నానబెట్టుకున్నాను. ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను తీసుకుని అది కూడా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మనం కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ అండ్ ఒక 2 ములక్కాడలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుందాం. దీంట్లోనే మనం బీన్స్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకుని ఇవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెజిటేబుల్స్ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. నాదే వేసుకోవాలనేది ఏం లేదు. నేను ఒక 3 వంకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం మీరు యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ నేను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు, చిన్నవి అయితే 2, పెద్దవి అయితే 1 సరిపోతుంది. అలా పెద్ద సైజుగా కట్ చేసుకొని ఈ రైస్, కందిపప్పు ఇందాక నానబెట్టుకున్నది ఈ విధంగా దీంట్లో వేసుకుని మనకి ఇదంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే నేను ఒక 2 స్పూన్ల సాంబార్ పౌడర్ అండ్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా అన్నీ కలిసేలాగా వేసుకుని ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా నేను వేసుకున్నాను. దీంట్లోనే మనం ఒక 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సాంబార్ రైస్ కాబట్టి మనకు వాటర్ క్వాంటిటీతో ఉండాలి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో నేను ఒక 4 గ్లాసెస్ వేసుకున్నాను. దీంట్లోనే మనం గరం మసాలా అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మనం విజిల్ సెట్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకుని లాస్ట్లో ఎలా ఉంది, సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి తిన్న వాళ్ళు నార్మల్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఒక 10 మెంతులు అండ్ కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని నేను పోపు అనేది వేసుకున్నాను. దీంట్లోనే మనం ఇది వేసుకోవచ్చు. ఇది ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు, ఇంగువ అనేది. సో అంతే, దీంట్లో పోపు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది కదా. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా వచ్చింది అనేది తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం.